తెలంగాణ సెక్రటేరియట్లో మంత్రి తలసాని మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఎందుకు ఇటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తిని ఎట్లా మేము ముఖ్యమంత్రికి అనుకున్నామని వాళ్ళు ఆలోచిస్తాం. రెండోది దొరికిపోయింది కాకుండా లేనిపోని సమస్యలు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తాడు. అంటే అందరిని ఏంటంటే అమాయకులు అనుకుంటాడు. నీ అవసరం ఉన్నప్పుడు నీ మేనేజ్మెంట్ ద్వారా లేకపోతే నీకు సహకరించేటువంటి కొన్ని సెక్షన్ ఆఫ్ మీడియానో పత్రికల ద్వారా ఇప్పటి వరకు నీ నడిచింది, ఇప్పటి వరకు ఎంత నడవాలనో, బట్ భవిష్యత్తులో నడిచేటువంటి పరిస్థితులు లేవు. రెండోది ఆ ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఆ రోజు మీకు అందరికీ తెలుసు ఏం మాట్లాడాడు. ఆయన ఏమంటాడు, మా పోలీసులను మేము తెచ్చుకుంటామంటాడు. మరి నీళ్ళు కరెంటు కూడా ఆడికనే పైప్ లైన్ వేసుకుంటారా ఒకసారి చెప్పవలసినటువంటి అవసరం ఉంది. రెండోది మీకు ఇక్కడ విచిత్రమైన సంఘటన ఏంటంటే, ఒక సంవత్సరం నుంచి సరే కామన్ క్యాపిటల్ ఉన్నది, కానీ వాళ్ళ మంత్రులకు వాళ్ళ శాసనసభ్యులకు 175% వాళ్ళకి అందరికి ఇక్కడనే ఇండ్లు ఉన్నాయి సొంతంగా. వాళ్ళ పరిపాలన గాలి కొట్లేసి ఆ ప్రజల ఏదైతే డబ్బు ఉన్నదో, రెవెన్యూ ఉన్నదో వీళ్ళంతా మిస్యూజ్ చేస్తారు. హైదరాబాద్లో మీ ట్రావెల్ టికెట్ కానీ, మీ ట్రాన్స్పోర్టేషన్ ఎయిర్ టికెట్ కావచ్చు, ట్రైన్ టికెట్ కావచ్చు, మీరు ఏం పరిపాలన చేస్తున్నారు? మీ ఇష్టం ఉన్నట్టు డబ్బునంతా మిస్యూజ్ చేస్తున్నటువంటి విషయం అక్కడి ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, రెండోది ఇంకొకసారి హైదరాబాద్లో నివాసం ఉంటున్నటువంటి ప్రజల గురించి ఎక్కడి వాళ్ళు అయినప్పటికీ ఈ విధంగా నీ కన్నింగ్ నేచర్తోని, నీ దుర్మార్గమైనటువంటి ఆలోచనతోని మరి ఈ విధంగా నువ్వు చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. డెఫినెట్గా దానికి ఆ ఫలితం మీరు అనుభవించబోతురని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నువ్వు ఎంత నీచుడువో ఎంత దుర్మార్గుడివో, పరిటాల రవి చనిపోతే ఆయనని దేశవ్యాప్తంగా అసెంబ్లీలో అనేకమైన